నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది సెల్లారు అండ్ ఒకటో ఫ్లోర్ అండ్ మూడో ఫ్లోర్లో కొత్తగా నిర్మించిన గ్రూప్ హౌసెస్ అండి ఇవి. ఇప్పుడు మనం చూస్తున్నది శాంపిల్ వీడియో మాత్రమే. ఇది సెకండ్ ఫ్లోర్ అండి. రీసెంట్గా అయితే ఇందులో మనకి గృహప్రవేశం చేసుకుని ఐటమ్స్ అన్నీ సర్దుకున్నారు కాబట్టి చూడడానికైతే మనకి కింద ఫ్లోర్ తీసుకున్న పై ఫ్లోర్ తీసుకున్న శాంపిల్ కోసం ఎలా ఉంటుందో ఐటమ్స్ అన్ని సర్దుకున్న తర్వాత దానికోసం అయితే మీకు ఇది ప్రజెంట్ చేస్తున్నామండి. సేమ్ మోడల్ సేమ్ డిజైన్తో అయితే 3 గ్రూప్ హౌసెస్ అయితే మనకి సేల్కి ఉన్నాయండి. ఇప్పుడు చూస్తున్నదంతా హాల్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే చిన్న పూజ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సీలింగ్ వర్క్ కూడా చక్కని డిజైన్ తీసుకున్నారు. హాల్ సైజ్ అయితే స్మాల్ అని చెప్పచ్చు. మనకి 2 బెడ్రూమ్స్ కూడా ఈస్ట్ వైపు తీసుకున్నారండి. లెఫ్ట్ సైడ్ మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ కూడా స్మాల్గా వచ్చింది. 2 బాత్రూమ్స్ వచ్చాయి. ఇది మనకి సెకండ్ బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ సైజులు అయితే స్మాల్ అని చెప్పచ్చండి. ఒక బెడ్రూమ్లో అయితే మనకి 4/6 అయితే ఈజీగా పడుతుంది. ఇంకో బెడ్రూమ్లో కూడా 4/6 పడుతుంది. 6/6 వేస్తే మాత్రం అసలు తిరగడానికి ప్లేస్ ఉండదు, అంత కంజెస్టెడ్ అయిపోతుంది. ఓన్లీ 4/6 బెడ్కి అయితే మాత్రమే ఈ హౌస్ మనం తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ మనకి 1 feet వెడల్పు కలిగిన పొడవు ఎక్కువ వచ్చిన చిన్న బాల్కనీ సొంత కింద అయితే విడిచిపెట్టారు. ఇంకొక 1 feet ఎక్స్టెన్షన్ చేసి అయితే ఐటమ్స్ పెట్టుకోనికి ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నుంచి మళ్ళీ మన హాల్లోకి వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్ వచ్చిందండి. స్ట్రైట్గా అయితే కిచెన్ వచ్చింది. కామన్ టాయిలెట్ పైన అయితే స్టోరేజ్ వస్తుంది. 2 బాత్రూమ్స్లో కూడా వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. కానీ ఇక్కడైతే బేసిన్ తీసి కంప్లీట్గా అయితే స్నానాల కోసం అయితే ఈ యొక్క రూమ్ విడిచిపెట్టారు. ఇదే బెస్ట్ అనిపించిందండి. ఎందుకంటే రెండాట్లోని బేసిన్స్ ఉండడం వల్ల స్నానాలు చేయడానికి అయితే స్పేస్ అయితే సరిపోదండి, మరి ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. కిచెన్ స్మాల్ అని చెప్పొచ్చు. కిచెన్లో రైట్ సైడ్ అయితే ఐటమ్స్ పెట్టుకోనికి ఇచ్చారు. ఎల్ షేప్లో చిన్నది కిచెన్ బల్ వచ్చింది. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్లో అయితే ఇప్పుడు ఉంటున్న ఓనర్స్ సీలింగ్ కూడా చక్కగా డిజైన్ చేసుకున్నారు. 4/6 బెడ్ వేసారండి. బెడ్ వేసిన తర్వాత ఇటుపక్క ఒక 1 feet, అటుపక్క ఒక 1 feet, 2 feet మిగిలింది. ఇదైతే 4 అడుగులు వెడల్పు అయితే ఈ యొక్క వే వచ్చింది. ఈ మంచం కింద కూడా ఒక బెడ్ ఉంది. ఒకవేళ అది మనం ఎక్స్టెన్షన్ చేసుకుంటే ఒక 3 to 4 మెంబర్స్కి అయితే సరిపోతుంది పడుకోవడానికి అయితే. బెడ్రూమ్ సైజు మీడియం ప్లస్ అని చెప్పచ్చు. ఎందుకంటే 4/6 పట్టగా ఇంకొక మంచం పట్టే స్పేస్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఓ దివాన్ కట్ట కూడా మనకి ఫ్రీగా పడుతుంది అక్కడ. ఇక్కడైతే మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. సీలింగ్ కూడా చక్కగా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్లో కొన్ని సెల్ఫ్లు అయితే ఉంచారు, చిన్నవి అవి. అటాచ్డ్ బాత్రూమ్లో అయితే మనకి వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. బాత్రూమ్ సైజు మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. గాలి వెలుతురు అయితే చక్కగా కనిపిస్తుందండి. గ్రేజర్ కూడా చక్కగా యూజ్ చేస్తున్నారు. ఒక పెద్ద ఫ్లాట్లో ఏదైతే మనం యూజ్ చేస్తుంటామో అన్నీ కూడా మనం ఇక్కడ యూజ్ చేయడానికి అయితే ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన సెల్లారు 1వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ శాంపిల్కి చూద్దామండి. పూర్తి వీడియో అయితే మీకు ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు. ఒక ఫ్లోర్ అయితే చూపిస్తాం శాంపిల్కి ఎలాగ ఉంటుందో. మనకి ఒక ఫ్లోర్లో మనకి లెఫ్ట్ సైడ్ నార్త్ అండ్ ఈస్ట్ తీసుకున్నారు. ఇది మనకి అవైలబుల్గా ఉందండి. సేమ్ మనకి ఇంటి ముందు ఎక్కువ స్పేస్ అయితే వచ్చింది వరండా కింద. ఇది మనకి మెయిన్ డోర్ అండి. డబల్ డోర్ పెట్టేసి ఉంది. సేమ్ మనకి ఇప్పటివరకు చూసినట్టుగానే ఇదంతా మనకి హాల్ వస్తుంది. ఆ చివరిలో మనకి పూజ రూమ్ పెట్టుకోవచ్చు. హాల్ సైజు మనం ఇందాక చెప్పినట్టే స్మాల్ సైజు. సేమ్ డిజైన్, పైన స్టోరేజు. ఇది కామన్ టాయిలెట్. ఇది సెకండ్ బెడ్రూమ్. సెకండ్ బెడ్రూమ్ సైజు కూడా మనకి స్మాల్ అండి. ఓన్లీ మనకి 4/6 అయితే అడ్జస్ట్ అవుతుంది. 6/6 చేస్తే అసలు నించోడానికి కూడా స్పేస్ చాలదు. ఇది కామన్ టాయిలెట్, పైన స్టోరేజ్ వస్తుంది. రెండాట్లో కూడా మనకి వెస్ట్రన్ మోడల్ యూజ్ చేస్తున్నారు. కానీ స్పేస్ కోసం అయితే మనకి కావాలి అనుకుంటే ఒక దాంట్లో క్లోజ్ చేసుకోవచ్చు. లేకపోతే మరీ కంజెస్టెడ్ అయిపోద్దని చెప్పి ఒక ఓనర్ గారు అయితే క్లోజ్ చేసుకున్నారు. సేమ్ కిచెన్ అండి. కిచెన్ కూడా మనకి స్మాల్ అని చెప్పచ్చు. కంప్లీట్గా ఫ్లాట్ అన్నీ కూడా స్మాల్ అండి. అప్రాక్స్గా మనకి 550 SFT అన్నీ లెక్కేసుకుంటే. 2 wheeler పార్కింగ్ అయితే పర్టికులర్గా ఉంటుంది. మంచి లొకేషను. అక్కీపాలెం అంటే మంచి లొకేషన్ ఇది. బాగా తక్కువ బడ్జెట్లో ఒక చిన్న గ్రూప్ హౌస్ అయినా పర్వాలేదు అనుకున్న వారికి ఇది ఒక టాప్ ఆప్షన్ అండి. ఎందుకంటే రెంట్ 10,000 12,000 కట్టే వరకు ఇంకాస్త వేసుకుంటే ఈఎంఐ కట్టేసుకోవచ్చు. ఇల్లు ఉండిపోద్ది. ప్రాపర్టీ వాల్యూ కూడా మెల్లగా పెరుగుతుంటుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి.
ఇందులో కూడా మనం 4/6 బెడ్ అయితే మాత్రమే వేయాలి. 6/6 వేస్తే అసలు నడవడానికి కూడా స్పేస్ ఉండదు. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మీడియం ప్లస్లో కనపడుతుంది. వెంటిలేషన్ ప్రొవైడ్ చేశారు. వెస్టర్న్ మోడల్ యూనిట్ యూజ్ చేస్తున్నారు. ఇది మనకి 1వ ఫ్లోర్లో ఉందండి. కాస్త స్పీడ్గా అయితే వీడియో రన్ అవుతుంది, ఎందుకంటే సేమ్ మోడలు శాంపిల్ కోసం అయితే మనం పెడుతున్నాం కాబట్టి సేమ్ యాజ్ ఇట్ ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో లొకేట్ అయి ఉంటుంది. అలాగే మనకి 3వ ఫ్లోర్లో కూడా ఒక గ్రూప్ హౌస్ ఉంది. సేమ్ డిజైన్ ఒకటి చూస్తే మిగిలిన చూడక్కర్లేదు. కాస్త చిన్న డిఫరెంట్ ఉంటుందేమో అని చెప్పేసి గాలి వెలుతురు కానీ స్పేస్ కానీ అని చెప్పి అన్నీ ప్రజెంట్ చేస్తున్నాం. అది కూడా టైం వేస్ట్ అవ్వకూడదని కాస్త స్పీడ్గా అయితే మూవ్ చేస్తున్నామండి వీడియోని. సేమ్ అండి, ఇక్కడి నుంచి అయితే మనం చూడక్కర్లేదు. జనరల్గా అయితే ఫస్ట్ వీడియో శాంపిల్, దాని తర్వాత అయితే జనరల్గా ఉన్నాయి. ఇందులో మనకి 3 హౌసెస్ ఉన్నాయండి, 3 గ్రూప్ హౌసెస్. అది సెల్లర్లో ఒక ప్రైస్ చెప్తున్నారు, ఫస్ట్ ఫ్లోర్ అయితే ఒక ప్రైస్ చెప్తున్నారు, 3వ ఫ్లోర్ అయితే ఒక ప్రైస్ చెప్తున్నారు. ప్రైస్లో అయితే లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది. అవన్నీ కూడా మేము డిస్క్రిప్షన్లోని టైటిల్లోని మెన్షన్ చేస్తాము. అప్రాక్స్గా ఒక 550-500 SFT అయితే ఉంటుంది. డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చింది కాబట్టి చిన్న బడ్జెట్లో డబుల్ బెడ్రూమ్ చూస్తున్న వారికి ఇది ఒక మంచి ఆప్షను. ప్రైమ్ లొకేషను, 2 వీలర్ పార్కింగ్ ఉంటుంది. కార్లు వచ్చి వెళ్ళిపోవడానికి అయితే రోడ్ యాక్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ నియర్ బై హౌస్కి దగ్గర వరకు రోడ్ యాక్సెస్ అయితే ఉంటుందండి. మెయిన్ రోడ్డు కూడా దగ్గర అని చెప్పచ్చు. ఇది మనకి 3వ ఫ్లోర్, సేమ్ డిజైన్. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టోటల్గా 4 ఫ్లోర్లు అండి, 4 2 8. ఆ 8 యూనిట్లలో మనకి 5 అయితే సేల్ అయిపోయినాయి, ఇంకా 3 అయితే మాత్రం మిగిలాయి. సెల్లారు, ఫస్ట్, 3rd ఫ్లోరు. బాగా చిన్న బడ్జెట్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక నెలలో అయితే మొత్తం 3 అయితే కంప్లీట్ అయిపోతాయి. ఏదైనా మనం ఒకసారి విజిటింగ్ చేసి మనకి బాగానే ఉంటుంది అనుకుంటే త్వరగా అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవడం మంచిదండి. 3 ఉన్నాయి కాబట్టి స్పీడ్గా అయిపోతాయి. ఈ ఫ్లాట్లు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.